ఫర్మెంట్ అయిన ఫుడ్ కూడా చాలా వరకు మంచిది అని అనుకుంటారు. కానీ ఇడ్లీ తింటే హార్ట్ అటాక్ వస్తుందా? ఆయుర్వేదంలో ఏం చెప్తుందంటే ఇడ్లీ అని రెగ్యులర్గా తినకూడదు. ఆటోమేటిక్గా హార్ట్ బర్న్స్ కానీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో డయాబెటిక్ న్యూరోపతి అంటే ఏంటిది? దాన్ని ఎట్లా ట్రీట్ చేస్తారు ఆయుర్వేదంలో? ఈ డయాబెటిక్ న్యూరోపతిలో కాళ్ళు మంటలు, కాళ్ళు తిమ్మిర్లు, కాళ్ళు బ్లాక్ అయిపోవడం, హైపర్ పిగ్మెంటేషన్ అని కంప్లైంట్స్ వస్తాయి. సో సార్, మాధవ్బాగ్ హాస్పిటల్స్ గురించి చెప్పండి. ఎట్లాంటి పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు? అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, ప్రతిదీ స్క్రీన్ చేసి వాళ్ళకి బెస్ట్ డైట్ చార్ట్ ఇచ్చేదే మాధవ్బాగ్. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. G. Satyaprashant Garu, Ayurvedic expert with us. Hello, sir. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా. 100 ఏళ్ళు జీవించాలంటే ఏం చేయాలి మనం? కలియుగంలో మనకి ఆయుర్వేదం చెప్తుంది. ఆయుష్లో వేదనం ఆయుర్వేదం. అంటే కలియుగంలో 100 సంవత్సరాలు జీవించాలంటే ఏం చేయాలో ఆయుర్వేదం చెప్తుంది. దాన్నే దినచర్య, ఋతుచర్య అంటాం. అంటే ప్రతి నిమిషం, ప్రతి అడుగు చేసే పని మీద మన లైఫ్ స్పాన్ అనేది డిపెండ్ అవుద్ది. సో ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మముహూర్తంలో లేచి చేసే పద్ధతులు, చేసే ప్రణాళిక అన్ని ఫాలో అయితే ఆటోమేటిక్గా మనం 100 ఏళ్ళు జీవించవచ్చు. సో చాలా మంది ఇడ్లీ బాగా తింటూ ఉంటారు. ఈజీ ఫుడ్, హెల్త్కి మంచిది అని అనుకుంటూ ఉంటారు. ఫర్మెంట్ అయిన ఫుడ్ కూడా చాలా వరకు మంచిది అని అనుకుంటారు. కానీ ఇడ్లీ తింటే హార్ట్ అటాక్ వస్తుందా? సో ఇడ్లీ తింటే హార్ట్ అటాక్ వస్తుంది అంటే ఇడ్లీ అనేది చాలా మంచిది. ఇప్పుడు ప్రెసెంట్ సౌత్ ఇండియాలో కూడా చాలా మంది డైలీ ఇడ్లీ తింటారు. రెగ్యులర్గా ఇడ్లీ అనేది అలవాటు అయిపోయింది. కానీ ఆయుర్వేదంలో ఏం చెప్తుందంటే ఇడ్లీ అని రెగ్యులర్గా తినకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్న పద్ధతి అంటే ఇడ్లీని ఫ్రిడ్జ్లో పెట్టి దాంతోపాటు ఒక 2-3 డేస్ కంటిన్యూగా వాడడం వల్ల అది ఫెర్మెంట్ అయిపోయి దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రొడ్యూస్ అయ్యి ఆటోమేటిక్గా హార్ట్ బర్న్స్ కానీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు మినుములు అనేది చాలా మంచిది. సో ఆల్టర్నేట్ డేస్ కానీ లేకపోతే వీక్లీ వన్స్ కానీ తినడం వల్ల మంచి ఆయుష్, ఆరోగ్యం ఉంటుంది. సో చాలా మంది నెయ్యి, త్రిఫల చూర్ణం, అశ్వగంధని బాగా వాడుతూ ఉంటారు. అది నిజంగా ఒక మిరాకిల్ క్యూరేనా? సో నెయ్యి అంటే గీ. ఇప్పుడు ఈ కాలంలో చాలామంది నెయ్యి తింటే బరువు పెరిగిపోతామా, నెయ్యి తింటే కొలెస్ట్రాల్ వచ్చేస్తానే భయంతో ఉన్నారు. కానీ ఆయుర్వేదం చెప్తుందంటే నెయ్యి ఈజ్ ఈక్వల్ టు అమృతం. సో నెయ్యి ప్రతిరోజు మధ్యాహ్నం ఒక 1/2 చెంచా వేసుకోవడం చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే ఈ నెయ్యి అనేది బాడీ తత్వం బట్టి వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ అనేది వేడి శరీరం అనుకోండి, అప్పుడు గేదె నెయ్యి తీసుకోవాలి. అదే మన బాడీ చలవ శరీరం అయింది అనుకోండి, అప్పుడు ఆవు నెయ్యి తీసుకోవాలి. అలా కస్టమైజ్డ్గా బాడీ తత్వాన్ని బట్టి మనం ఏ వస్తువు అయినా వాడితే ఆటోమేటిక్గా మనకి ఆయుష్, ఆరోగ్యం పెరుగుతుంది. నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ అశ్వగంధ అనేది చాలా మంచి ప్రోడక్ట్ అండి. ఇది వాడడం వల్ల ఆయుష్, ఆరోగ్యం, నిద్ర అన్నీ పట్టి దాంతోపాటు స్ట్రెస్ తగ్గించి మంచి మానసిక దృఢబలత ఇస్తుంది. సో అశ్వగంధ అనేది ఎలా తీసుకోవాలంటే ఒక 1/2 టీ స్పూన్ నైట్ మిల్క్తో కానీ వాటర్తో కానీ తీసుకోవడం చాలా మంచిది. కానీ రెగ్యులర్గా తీసుకోవచ్చా అంటే తీసుకోకూడదు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, మన బాడీ సిచ్యుయేషన్ ఏంటి, మన బాడీ తత్వం ఏంటి, దాన్ని బట్టి మన అశ్వగంధ తీసుకుంటే ఆటోమేటిక్గా మంచి జరుగుద్ది. అదే అశ్వగంధ మన లావుగా ఉండి మనకి ఏం పని చేయకుండా లెథార్జీ లైఫ్లో ఉన్నప్పుడు అశ్వగంధ తీసుకుంటే ఇంకా నిద్ర అతిగా అయ్యి దానివల్ల కొలెస్ట్రాల్, ఒబిసిటీ అనేది కూడా రావచ్చు. సో అశ్వగంధ అనేది ఎప్పుడు తీసుకుంటే మంచిదండి, ఒక డాక్టర్ అండర్ కంట్రోల్లో మనం తీసుకుంటే మంచిదండి. సో త్రిఫలా చూర్ణం దీంట్లో కరక్కాయ, తానిక్కాయ, ఉసిరికాయ ఈ 3 కలిపి ఉంటాయి. ఈ 3 తీసుకోవడం వల్ల 3 దోషాలు తగ్గుతాయని చెప్పి ఆయుర్వేద జీవన విజ్ఞానాలు చెప్పారు. కానీ దీన్ని ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని ఇంపార్టెంట్. చాలామంది మలబద్ధకం వల్ల ప్రతిరోజు త్రిఫలా నైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ త్రిఫలా అనేది రోజు తీసుకోవడం మంచిది కాదు అని ఆయుర్వేద విజ్ఞానాలు చెప్తున్నారు. ఎందుకంటే త్రిఫలా అనేది చాలా రూక్షకరకమైనది, అంటే చాలా అరుగుదల చేసేది. సో ఈ త్రిఫలా చూర్ణం అనేది మనం బాడీ యొక్క తత్వాన్ని బట్టి, సిచ్యుయేషన్ బట్టి అప్పుడప్పుడు తీసుకోవచ్చు తప్ప రెగ్యులర్గా అయితే తీసుకోకూడదు. చాలా వరకు ఇప్పుడు బయట దొరికే కాస్మెటిక్స్ మనకు చాలా ఉన్నాయి. స్కిన్ కేర్, హెయిర్ కేర్. ఇప్పుడు ఆ కాస్మెటిక్స్ కంటే కూడా మన ఆయుర్వేద ప్రోడక్ట్స్ చాలా వరకు బెటర్ అంటారా? ప్రెజెంట్ ట్రెండ్ ఏంటంటే మోడర్నైజ్డ్ వరల్డ్ అయిపోయింది. ప్రతి ఒక్కటి ఇన్స్టాంట్గా యూజ్ చేయడం, ఇన్స్టాంట్గా రిజల్ట్ రావడం కోసం కోరుకుంటున్నారు. కానీ ఆయుర్వేదిక్ కాస్మెటాలజీ అంటే ఆయుర్వేదిక్ సౌందర్య శాస్త్రం ఏం చెప్తుందంటే మన దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న చిన్న చిన్న మూలికలు, అవే పసుపు, దాంతోపాటు ఎస్టిమధు, దాంతోపాటు చిన్న చిన్న మూలికలతో మనం ఒక పిండిలా క్రియేట్ చేసి దాన్ని డైలీ వాడడం వల్ల కూడా మంచి సౌందర్య
ని పొందవచ్చు. అది ఎలా అంటే రోజు పాల మీద మేగడ తీసుకొని దానికి ఫేస్కి అప్లై చేయడం వల్ల గ్లో వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు దాంట్లో కొద్దిగా ఈ పసుపు అవన్నీ మిక్స్ చేసి ఒక పేస్ట్ లాగా క్రియేట్ చేసి దాన్ని కూడా మనం ప్యాక్లా వేసుకోవడం కూడా చాలా మంచిది. ఇంకా ముల్తానీ మట్టి కూడా వీక్లీ వన్స్ మనం యూజ్ చేయడం వల్ల కూడా మన ఫేస్ ఆయుష్ మంచి గ్లో వర్ణం కూడా వస్తుంది. అంటే మంచి కాంప్లెక్షన్ వస్తుంది. చాలా మందికి చిన్న ఏజ్ లోనే తెల్ల జుట్టు వస్తూ ఉంటుంది. స్ట్రెస్ వల్లనో దేర్ ఆర్ లైక్ మల్టీ ఫ్యాక్టోరియల్ అది. సో అట్లాంటి వాళ్ళకి ఎట్లా ట్రీట్ చేయొచ్చు ఆయుర్వేదం? యాక్చువల్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు వచ్చే ప్రెసెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే, సార్ నాకు హెయిర్ ఫాల్ వస్తుంది, దానికి ఏం యూజ్ చేయొచ్చు, నేను ఈ ప్రోడక్ట్ వాడాను, ఆ ప్రోడక్ట్ వాడాను, కానీ నాకు హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు, హెయిర్ గ్రేయింగ్ అలాగే ఉంటుంది, నాకు ఏం చేయాలని అడుగుతున్నారు. జనరల్ ఏంటంటే ఫస్ట్ అసలు హెయిర్కి మెయిన్ కారణం ఏంటంటే డైజెషన్. ఈ డైజెషన్ కనుక మనం సెట్ చేసి మంచి ఫుడ్స్ తీసుకొని మంచి పొల్యూషన్ నుంచి అవాయిడ్ చేసి మంచి ఆహారాన్ని తీసుకుంటే ఆటోమేటిక్గా మనకి హెయిర్ గ్రేయింగ్ తగ్గుద్ది, హెయిర్ క్వాలిటీ పెరుగుద్ది. సో హెయిర్ గ్రోత్ రావాలి అంటే మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా హెయిర్ గ్రోత్ వస్తుంది, హెయిర్ గ్రేయింగ్ కూడా తగ్గుతుంది. సో శిరోధార, పంచకర్మ అవి ఓన్లీ లగ్జరీ స్పా కింద మనము అనుకోవచ్చా, లేదంటే నిజంగా హీలింగ్ ప్రాసెస్ ఉంటుందా? ఓకే, శిరోధార అంటే కంటిన్యూగా ఒక 45 to 1 hour పాటు మన తలపై నుంచి వివిధ మూలికలు అంటే పాలు కానీ మజ్జిగ కానీ లేదంటే కొన్ని కషాయాలు కానీ కంట్రోల్గా మన బాడీ పైన అంటే మన తలపైన కంటిన్యూగా పోరింగ్ చేసేదే శిరోధార. ఈ శిరోధార అనేది మంచి మానసిక స్థైర్యం, మంచి మనోబలం ఇస్తుంది. ఎలా అంటే దీంట్లో ఉండే మెడికేటెడ్ పౌడర్స్ కానీ ఇవన్నీ మన బాడీలో ఉన్న బ్రెయిన్ని మన పైన అంటే మన తలపైన మనకి ఒక చక్రం ఉంటుంది, దాన్నే బ్రహ్మరంధ్రం అంటాం. మంచి స్లీప్ని, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో ఈ శిరోధార అనేది చాలా మంచిది. ఇది ఎక్కువగా దేంట్లో ఏంటంటే నిద్రలేమి, టెన్షన్, స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటి కండిషన్స్లో మనం శిరోధార చేయించుకోవాలి. సో సార్ నాడీ పరీక్ష అంటే నాడీ పరీక్ష అంటే మనకి ఆయుర్వేదంలో అష్టస్థాన పరీక్ష అంటాం. అంటే ఒక పేషెంట్ అనేది మన దగ్గరకు వచ్చాక మనం అబ్జర్వ్ చేయాల్సిన థింగ్స్ ఏంటి, దీంట్లో నాడీ, మూత్ర, మల, జిహ్వ, శబ్ద, స్పర్శ, దృక్, ఆకృతి. అంటే పేషెంట్ వచ్చిన వెంటనే మనం నాడీ పరీక్షలు. నాడీ అంటే 3 దోషాలు ఉంటాయి, వాతం, పిత్తం, కఫం. ఈ 3 దోషాలని మనం అబ్జర్వ్ చేస్తే ఆ పేషెంట్ యొక్క తత్వం ఏంటి, ఆ పేషెంట్ యొక్క ప్రకృతి ఏంటి, ఆ పేషెంట్కి ఉన్న కంప్లైంట్స్ మన ఎంఆర్ఐ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ ఏమీ లేకుండా చేసే ఒక పద్ధతి నాడీ పరీక్ష. ఈ ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రతి చిన్నదానికి డాక్టర్స్ అనేవాళ్ళు బ్లడ్ టెస్ట్ చేయించడం, లేదంటే ఎక్స్రే తీయించడం, లేదంటే ఇంకా ఎంఆర్ఐకి వెళ్ళడం, మల్టిపుల్ డయాగ్నోస్టిక్ టూల్స్ వాడేవారు. కానీ పూర్వకాలం ఇవేం లేవు. ఓన్లీ విత్ నాడీ పరీక్షతో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చెప్పి దాని తగ్గట్టు పెరట్లోకి వెళ్ళి మూలికలు తెచ్చి కషాయం తెచ్చి ఆటోమేటిక్గా స్పాట్లో ఇస్తే జబ్బులు తగ్గేవి. కానీ ప్రస్తుతం ఇట్స్ ఎవ్రీథింగ్ చేంజ్ డ్యూ టు ద మోడర్నైజేషన్. ప్రజెంట్ చాలా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ PCOS బాగా సఫర్ అవుతా ఉన్నారు. సో దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు, ఒకవేళ వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా ట్రీట్ చేయొచ్చు? సో PCOS అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో ఈ PCOS అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. ఇప్పుడు చూసుకుంటే జస్ట్ ఒక 100 ఉమెన్స్ తీసుకుంటే దాంట్లో అరౌండ్ 30 to 40 పీపుల్ అంటే అరౌండ్ 16 years నుంచి 35-40 years వరకు ఉమెన్ అనేవారు ఈ PCOS సఫర్ అవుతున్నారు. దీనికి మేజర్ ఇష్యూ వచ్చేసి సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు లెథార్జిక్ లైఫ్, ఇంప్రాపర్ డైట్ ఇన్ ద ఇంప్రాపర్ టైం. సో సరైన టైంలో ఒక ఫుడ్ తీసుకోకపోవడం, లేదంటే నైట్ 12 o'clockకి బిర్యానీ తినడం, లేదంటే మార్నింగ్ 10 o'clockకి జ్యూసెస్ తీసుకోవడం, ఇలాంటి డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ వల్ల ఈ PCOS వస్తున్నాయి. జనరల్గా ఏంటంటే ఇప్పుడున్న ప్రెసెంట్ హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ కూడా చాలామంది వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. అంటే యూరిన్ కంట్రోల్ చేసుకోవడం, మోషన్ కంట్రోల్ చేసుకోవడం, దీనివల్ల కూడా PCOD వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అనేది ఒక పద్ధతి చెప్తుంది. అంటే మార్నింగ్ లేగాలి, నైట్ 7 పడుకోవాలి. ప్రతి ఒక్క లైఫ్కి బయో రిథమ్ అంటాం. ఆ బయో రిథంలో ఉండే చేంజెస్ని మనం అబ్జర్వ్ చేయకుండా మన బాడీని ప్రెషర్ పెట్టడం వల్ల ఆటోమేటిక్గా ఈ PCOS అనేది వస్తున్నాయి. సో ఇది కంప్లీట్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఈజ్ ఈక్వల్ టు ఆయుర్వేదిక్లో పిత్త దోషం అంటాం. పిత్త దోషం అంటే ఇట్స్ రిలేటెడ్ టు గ్యాస్ట్రైటిస్. అంటే మనకి ఆకలేసింది, మధ్యాహ్నం 1 o'clock ఆకలేసినప్పుడు ఫుడ్ తినకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ప్రొడ్యూస్ అయిపోయి ఆటోమేటిక్గా సో మన బాడీలో ఇంప్రాపర్ డైజెషన్ అంటే అగ్ని బలం అనేది తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా మనకి ఇలాంటి లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అంటే ఒబిసిటీ, PCOS వచ్చే అవకాశం బాగా ఉంటుంది. ఇంట్లోనే క్యావిటీస్ రాకుండా ఇవన్నీ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఆయిల్ పుల్లింగ్ వల్ల అట్లాంటివి ఏమీ రాదు, బ్యాడ్ బ్రెత్ ఉండదు, క్యావిటీస్ రావు అనే అది అపోహన, నిజంగానా? సో ఆయిల్ పుల్లింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఎప్పుడో ఉందండి. అంటే ఎలా అంటే మన పూర్వకాలంలో కూడా కవల గండూష అనేవారు. అంటే ఒక మెటీరియల్, అది నూనె కావచ్చు,
కోకోనట్ ఆయిల్ అవ్వచ్చు, నువ్వుల నూనె అవ్వచ్చు, మిల్క్ కావచ్చు, కొన్ని ప్రొడక్ట్స్ ఉంది. అంటే కండిషన్ బట్టి ఇప్పుడు పూర్వకాలం జనరల్గా నువ్వుల నూనె మన నోట్లో ఒక 2 టీ స్పూన్స్ ఉంచి దాన్ని పుక్కిలిస్తూ ఉండేవాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో వాతం తగ్గిపోతుంది. అంటే వాతం అంటే మన పళ్ళు ఇరిగిపోవడం కానీ, మన పళ్ళు ఇంకా బ్యాడ్ బ్రెత్ నుంచి పోగొట్టుకోవడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మంచి దృఢత్వాన్ని, పటుత్వాన్ని ఇచ్చేది ఆయిల్ పుల్లింగ్. సో ప్రతి ఒక్కళ్ళు ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన దంతాలు, దాంతోపాటు బ్రెత్ అనేది మంచిగా ఉంటుంది. సో ఈ ఆయిల్ పుల్లింగ్ అనేది జనరల్ ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా మంచిది. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఆయుర్వేదంలో? సో ప్రజెంట్ ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే అతిగా తినడం వల్ల, లేకపోతే డైలీ 5-6 టైమ్స్ తినడం వల్ల ఒబిసిటీ రావడం, దాంతోపాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం జరుగుతుంది. యాక్చువల్గా ఆయుర్వేదికులు చెప్తుంది ఏంటంటే ద్విభోజనం అంటే రోజుకి 2 సార్లే తినాలి. అంటే మార్నింగ్ 7 o'clockకి, నైట్ 6 o'clockకి తినాలి. ఇలా చేయడం వల్ల మనకి మంచి ఆయుష్, ఆరోగ్యం ప్రొడ్యూస్ అవుతుంది. దాన్నే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని క్రియేట్ చేసి ట్రెండ్ నడుస్తుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే గ్యాప్ ఇవ్వడం, అంటే ఒక ఫుడ్ తీసుకున్నాక లాంగ్ గ్యాప్. సో చాలా మంది జ్వరం వచ్చిందంటే ఇంట్లో చిన్న నుంచి పెద్ద వరకు అందరూ బ్రెడ్ పాలు తాగుతూ ఉంటారు, తింటూ ఉంటారు. అండ్ పెద్దలు కూడా అదే ఇస్తూ ఉంటారు చిన్నపిల్లలకు కూడా. అది ఎంతవరకు కరెక్ట్? యా, ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కళ్ళు ఫీవర్ వచ్చినప్పుడు పాలు, పెరుగు లేదంటే బ్రెడ్ ఇవ్వడం అనేది కామన్ అయిపోయింది. సో జనరల్గా ఏంటంటే పాలు, పెరుగు అనేది చాలా బరువైన ఫుడ్. అదేంటంటే వెంటనే అరక్కండా అజీర్ణం ప్రొడ్యూస్ చేయడం, మళ్ళీ ఫీవర్ని పెంచే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పాలు అనేది చాలా స్నిగ్ధ గుణం, అంటే మధుర గుణం ఉన్నది. సో ఎక్కువ పాలు అనేది ఫీవర్లో అస్సలు తీసుకోకూడదు. దాంతోపాటు బ్రెడ్ అనేది కూడా మైదాతో చేసింది. సో మైదా అనేది బాడీలో ఇండైజెషన్ ప్రొడ్యూస్ చేసి ఇంకా ఫీవర్ని పెంచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందరూ పేరెంట్స్ ఖచ్చితంగా ఫీవర్ వచ్చినప్పుడు జస్ట్ సింపుల్గా జావలు, అంటే బియ్యప్రవ జావలో ఉప్పు వేసుకుని లేదంటే బార్లీ కానీ మజ్జిగ కానీ లైట్గా ఇస్తే మంచి జరుగుతుంది, వెంటనే ఫీవర్ తగ్గుతుంది. సో చాలామంది పాలతో పాటు ఫిష్ని అండ్ పెరుగుతో పాటు పళ్ళని కలిపి తింటూ ఉంటారు. అది హార్మ్ఫుల్లా? యాక్చువల్ జనరల్ చెప్పాలంటే ఆయుర్వేదంలో విరుద్ధాహార అనే కాన్సెప్ట్ ఉందండి. అంటే ఒక్కొక్క పదార్థానికి ఒక గుణం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాలు తీసుకుంటే పాల్లో మధుర గుణం ఉంటుంది, శీత గుణం ఉంటుంది. అదే ఫిష్ తీసుకుంటే ఉష్ణ గుణం, స్నిగ్ధ గుణం ఉంటుంది. సో ఇలాంటి విరుద్ధ గుణాలు ఉన్న దాన్ని కలిపి తీసుకోవడం వల్ల అది విషం అవుతుంది. దాన్నే విరుద్ధ ఆహారం అంటాం. సో ఇలా కాంబినేషన్స్ అనేది తీసుకోవడం మంచిది కాదండి. నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ పెరుగు, పళ్ళు. పెరుగు, పళ్ళు అనేది యాక్చువల్గా డిఫరెంట్ ఉంటాయి. మనకి ద్రాక్ష, ఖర్జూర, అంజీర, రకరకాల పళ్ళు. ప్రతి పళ్ళుని పెరుగులో కలపడం అంత మంచిది కాదు. ఎందుకంటే పెరుగు అనేది ఉష్ణ గుణంతో ఉంటుంది, ఫ్రూట్స్ కూడా కొద్దిగా ఉష్ణ గుణంతో ఉంటాయి. రెండు మిక్స్ చేసి తీసుకోవడం విరుద్ధ గుణం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో సార్, మాధవ్బాగ్ హాస్పిటల్స్ గురించి చెప్పండి. ఎట్లాంటి పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు? సో మాధవ్బాగ్ అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్. సో మాధవ్బాగ్ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అండి. దీంట్లో ఎక్స్క్లూజివ్గా లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అంటే డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, హార్ట్ బ్లాక్స్, పీసీఓఎస్కి ఎక్స్క్లూజివ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్స్ దీంట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఒక HbA1c 10తో వచ్చారు. వాళ్ళని ఎలా రివర్స్ చేయొచ్చు? మనం జనరల్గా ఏం చేస్తాం? ఒక ట్యాబ్లెట్ ఇస్తాము, లేదంటే ఒక ఇన్సులిన్ ఇస్తాము, లేదంటే ఒక లైఫ్ స్టైల్ డైట్ చెప్తాం. కానీ ఈ మాధవ్బాగ్లో వచ్చే స్పెషాలిటీ వచ్చేసి ఒక పేషెంట్కి ఏ ఫుడ్ ఇవ్వాలి, ఆయన లావుగా ఉంటే ఏ ఫుడ్ తినాలి, లేదంటే వాత దోషం ఉంటే ఏ ఫుడ్ తినాలి, పిత్త దోషం ఉంటే ఏ ఫుడ్ తినాలి, అదే కఫ దోషం ఉంటే ఏం చేయాలి అనేది కస్టమైజ్డ్గా డాక్టర్ పరీక్ష చేసి వాళ్ళకి ఒక 30 minutes కౌన్సిలింగ్, అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, ప్రతిదీ స్క్రీన్ చేసి వాళ్ళకి బెస్ట్ డైట్ చార్ట్ ఇచ్చేదే మాధవ్బాగ్. సో దీంట్లో డైట్ బాక్సెస్ ఉంటాయి. అంటే మార్నింగ్ ఎంత తీసుకోవాలి, దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ కంట్రోల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైట్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ రైస్ తీసుకుంటే దాంట్లో 100 kcal ఎనర్జీ ఉండొచ్చు, లేదా కార్బోహైడ్రేట్స్ ఉండొచ్చు. సార్ అదే మనం మాధవ్బాగ్ రైస్లో మనకు ఒక 50 kcal అంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్డే మనకి ఇస్తున్నారు. సో దీనివల్ల ఆటోమేటిక్గా ఒక 3 monthsలో మన డయాబెటిక్ ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు, దాంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సో దీంట్లో మనకి MIB పల్స్ యాప్ ఉంటుంది. ఈ యాప్ ద్వారా మన హెల్త్ మానిటర్ చేసుకుని మనం ఎంతసేపు వాకింగ్ చేస్తున్నాం, ఏం తింటున్నాం, ప్రతిదీ మన డాక్టర్ కంట్రోల్లో అన్ని మానిటర్ చేసుకోవచ్చు. సో ఈ మాధవ్బాగ్ అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ బట్టి మనం HbA1c ఈజీగా మనం క్లియర్ చేసి నార్మల్ రేంజ్కి తీసుకురావచ్చు 3 monthsలో. సో జనరల్గా అలోపతి మెడిసిన్స్ క్యాన్సర్కి, ఆర్థరైటిస్కి, ఇంకా వేరే పెద్ద ఇష్యూస్కి వాడుతుంటారు. దాంతోపాటు ఇవి కూడా వాడచ్చు, ఆయుర్వేద మందులు కూడా వాడచ్చు అలోపతి. జనరల్గా ఏంటంటే ప్రజెంట్ మనకి
క్యాన్సర్కి కీమోథెరపీ అని లేకపోతే టాబ్లెట్స్ అని రకరకాలుగా మన క్యాన్సర్ని తగ్గించే పద్ధతులు అలోపతిక్లో ఉన్నాయి. కానీ ఆయుర్వేదిక్లో ఆయుష్ని పెంచి రెజ్యునేషన్ లాగా వాళ్ళ లైఫ్ స్పాన్ పెంచే మందులు ఆయుర్వేదిక్లో ఉన్నాయి. సో జనరల్గా ఈ కీమోథెరపీ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అంటే హెయిర్ ఫాల్ అయిపోవడం, పేషెంట్ వెయిట్ లాస్ అవ్వడం, వీక్నెస్ రావడం, నిద్ర తగ్గిపోవడం అలాంటి జరుగుతాయి. సో దీనికి మన ఆయుర్వేదిక్ పద్ధతుల్లో ఆయుర్వేదిక్ పంచకర్మ, దాంతోపాటు ఆయుర్వేదిక్ మెడికేషన్ కంటిన్యూగా వాడడం వల్ల వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది పెరిగి మంచి ఆయుష్ ఆరోగ్యం వస్తుంది. సో ఇంటిగ్రేటెడ్గా మనం అలోపతిక్ మెడిసిన్తో ఆయుర్వేదిక్ వాడడం వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు నుంచి చూస్తే మీరు ఇన్ ఫ్యూచర్ ఆయుర్వేదాన్ని ట్రెండ్ లాగా చూస్తారా గ్లోబల్గా, లేదంటే ఒక వెల్నెస్ సెంటర్ లాగా చేసుకోవచ్చు? సో ఆయుర్వేదిక్ ఎలా ఉందంటే ప్రస్తుతం హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అని చెప్పి ఇండియాలో ప్రతి చోట వస్తున్నాయి. అంటే హెల్త్ ఈస్ నాట్ జస్ట్ మీర్లీ like disease. It's a mental and physical and social and overall well-being. సో మోడీజీ వచ్చాక ప్రతి ఒక్కళ్ళు ఆయుష్ని పెంచుకోమని చెప్పి ఆయుష్మాన్ భారత్ అని చెప్పి ప్రతి చోట ఆయుష్ హెల్త్ కేర్ సెంటర్స్ పెరిగినాయి. దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం వల్ల ఒబిసిటీని అరికట్టచ్చు, దాని నుంచి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా నయం చేసి నార్మల్గా రివర్స్ లైఫ్ స్టైల్ డిసీజ్ ఫ్రీ ఇండియా అవ్వచ్చని కాన్సెప్ట్ నడుస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ని రాకుండా మంచి ఎక్సర్సైజ్, మంచి ఫుడ్, మంచి హ్యాబిట్స్ అలవర్చుకోవడం వల్ల మంచి ఆరోగ్యం వస్తుంది. సో చాలా మంది ఆయుర్వేదం అంటేనే వేడి అనుకుంటుంటారు. ఆల్రెడీ వేడి ఉన్న వాళ్ళు ఇంకా మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? ఎందుకు ఆయుర్వేదం అంటే వేడి అని? సో ఆయుర్వేదం అనేది వేడి అనేది ఒక అపోహ అండి. ఇప్పుడు జనరల్గా చూసుకుంటే కేరళలో ప్రతి ఒక్కరు ఆయుర్వేదిక్ వాడుతూ ఉంటారు. కానీ మన సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి ఇక్కడున్న క్లైమేటిక్ కండిషన్, ఇక్కడున్న పేషెంట్ బిహేవియర్, ఇక్కడున్న సిచ్యుయేషన్స్ వల్ల ఈ ఆయుర్వేదిక్ అనేది వేడి చేస్తుంది. ఎందుకంటే ఆయుర్వేదం తీసుకున్నప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి, దాన్నే పథ్యాలు అంటాం. పథ్యం అంటే మనం తీసుకున్న మెడిసిన్కి తగ్గట్టుగా ఫుడ్ తీసుకోవాలి. అంటే ఎక్కువ మజ్జిగ తీసుకోవాలి, సగ్గుబియ్యం జావ తీసుకోవాలి, సబ్జా వాటర్ తీసుకోవాలి, కటోరా తీసుకోవాలి, సుగంధి తీసుకోవాలి. ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల, ఇటువంటి లిక్విడ్స్ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మన బాడీ కూల్ అయ్యి డిసీజ్ని ఈజీగా అరికట్టించే పద్ధతులు మన ఆయుర్వేదిక్లో ఉంటాయి. సో ఆయుర్వేదిక్ అనేది ఎప్పటికీ వేడి కాడింది. దాన్ని ఆయుర్వేదిక్ వాడేటప్పుడు మనం కొన్ని పద్ధతులు ఫాలో అయితే ఆటోమేటిక్గా మనకి ఎటువంటి దుష్పరిణామాలు ఏముండవు. సో మాధవ్బాగ్ హాస్పిటల్స్కి వేరే హాస్పిటల్స్కి, బయట ఉన్న హాస్పిటల్స్కి తేడా ఏంటి? సో ఈ మాధవ్బాగ్ హాస్పిటల్స్ ఇట్స్ కంప్లీట్లీ అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అండి. దీంట్లో ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన అన్ని టెస్టులు మాధవ్బాగ్లో చేసి వాళ్ళకి కస్టమైజ్డ్ డైట్ అనేది ప్రొవైడ్ చేసేది మాధవ్బాగ్ అండి. జనరల్గా చూసుకుంటే మనం ఒక హాస్పిటల్కి వెళ్తే జస్ట్ ఒక డాక్టర్ ఒక బ్లడ్ టెస్ట్ చేసి ఒక మెడిసిన్ ఇచ్చి పంపించేస్తారు. కానీ జనరల్గా మన దగ్గర ఏంటంటే డైట్ కౌన్సిలింగ్ ఉంటుంది, దాంతోపాటు డైట్ బాక్స్ ఉంటుంది. డైట్ బాక్స్ అంటే మార్నింగ్ 4 o'clock నుంచి నైట్ 10 వరకు తినాల్సిన ప్రతి ఫుడ్ దాంట్లోనే ఉంటుంది. సో ఇట్స్ 3 monthsలో కస్టమైజ్డ్ డైట్ తీసుకోవడం వల్ల మనకి మంచి గ్లైసెమిక్ ఇండెక్స్, అంటే ఆటోమేటిక్గా షుగర్ డౌన్ అయ్యి మన బాడీలో ఉన్న అన్ని బ్లాక్స్ క్లియర్ అయ్యి ఒక 3 monthsలో మన డయాబెటిక్ రివర్స్ చేయొచ్చు. రివర్స్ చేయడం కోసమే మనకి GTT గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని చేసి 3 monthsలో డయాబెటిక్ రివర్స్ చేసి చూపించవచ్చు. అది కూడా type 2 డయాబెటీస్లో ఇది అవుతుంది. ఓకే. సో పేషెంట్ అక్కడనే ఉండాల్సి వస్తుందా 3 months? మరి సో ఈ 3 monthsలో మేము చేసే పద్ధతి ఏంటంటే ఫస్ట్ పేషెంట్ హిస్టరీ తీసుకుని వాళ్ళు ఏమేమి తింటున్నారు, అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నారు ప్రతి నోట్ చేసి దాన్ని అవాయిడ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది డైలీ టీ 3 to 4 times తాగుతారు, కాఫీ 3 times తాగుతారు. అవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేసి పాలు, పెరుగు, టీ, కాఫీ, పంచదార, బెల్లం, తేనె తినకూడదని వాళ్ళు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి 3 months పాటు కస్టమైజ్డ్ డైట్ ఎక్స్ప్లెయిన్ చేసి, సో దాంతోపాటు ఎక్సర్సైజ్ యాప్ ఇస్తాం. అంటే మార్నింగ్ ఎంతసేపు ఎక్సర్సైజ్ చేయాలి, ఈవినింగ్ ఎంతసేపు ఎక్సర్సైజ్ చేయాలి. దాంతోపాటు పంచకర్మ అని చెప్పి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఎవ్రీ వీక్ ఒక్కసారి రావాలి, వచ్చి వాళ్ళకి బాడీ మసాజ్, స్టీము, దాంతోపాటు వస్తి కర్మ అని చెప్పి ఈ ట్రీట్మెంట్స్ అన్ని ఇచ్చి ఆటోమేటిక్గా వాళ్ళ గ్లూకోజ్ అనేది మానిటర్ చేస్తూ విత్ ఇన్ 3 monthsలో రివర్స్ చేసే పద్ధతులు ఈ మాధవ్బాగ్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఒక 40-50 ఏళ్ళు వచ్చిన వాళ్ళని అనుకుందాం, ఆడవాళ్ళని తీసుకుందాం. వాళ్ళు నియర్ టు మెనోపాజ్ స్టేజ్ ఉంటారు. ఆల్రెడీ వాళ్ళకి చాలా వేడి అవుతుంటుంది జనరల్గా కూడా. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకోవచ్చా, డయాబెటిక్ ఉన్న వాళ్ళు? సో జనరల్గా ఏంటంటే ఈ వేడి అనేది మనం తీసుకున్న ఆహారంలో ఉష్ణం ప్రొడ్యూస్ అవ్వడం వల్ల జరుగుతుంది. సో ఈ డయాబెటీస్లో కూడా మనం ఈ డయాబెటిక్ మెడిసిన్ వాడుకుంటూ అల్లోపతిక్ మెడిసిన్ ట్యాపర్ చేస్తూ జనరల్గా ముందరకెళ్ళడం వల్ల ఈ పెద్దవాళ్ళకు కూడా డయాబెటీస్ని రివర్స్ చేసే పద్ధతులు ఉంటాయి. సో దీన్ని ఫైనలైజ్ చేయడానికి C-peptide అనే టెస్ట్ ఉంటుంది. ఈ C-peptide నెగిటివ్ అయితేనే మనం డయాబెటిక్ ఈజీగా రివర్స్ చేయొచ్చు, పాజిటివ్ అయితే చేయలేము. సో డయాబెటిక్ న్యూరోపతి అంటే ఏంటిది, దాన్ని ఎట్లా ట్రీట్ చేస్తారు ఆయుర్వేదంలో? జనరల్గా డయాబెటీస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్. ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్లో కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ అనేది మనం ఎప్పుడు చెప్తా ఉంటే HbA1c 5.5 పైన ఉంటే దీన్ని డయాబెటీస్ అంటాం. జనరల్గా ప్రతి ఒక్కళ్ళు పేషెంట్స్ జనరల్గా మన ఇంగ్లీష్ టాబ్లెట్స్ వాడుతూ జనరల్గా వాళ్ళు
ముందరికి వెళ్తుంటారు, కానీ హెచ్బిఏవన్సీ అనేది చేయించకుండా ఫాలో అవుతుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా హెచ్బిఏవన్సీ అనేది 7-8 వెళ్తున్నప్పుడు మనకి బాడీలో వచ్చే కాంప్లికేషన్ డయాబెటిక్ న్యూరోపతి. ఈ డయాబెటిక్ న్యూరోపతిలో కాళ్ళు మంటలు, కాళ్ళు తిమ్మిర్లు, కాళ్ళు బ్లాక్ అయిపోవడం, హైపర్ పిగ్మెంటేషన్ అని కంప్లైంట్స్ వస్తాయి. సో దీనివల్ల పేషెంట్ ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంటారు, మంటలు రావడం, చాలా విపరీతంగా తిమ్మిర్లు రావడం జరుగుతుంది. దీన్ని మనం రివర్స్ చేయాలంటే ఫస్ట్ డయాబెటీస్ రివర్స్ చేయాలి. అంటే అక్కడ ఉన్న హెచ్బిఏవన్సీ 8 నుంచి 5.5 తీసుకొచ్చి అక్కడ ఉన్న లోకల్ సెల్స్ని యాక్టివేట్ చేసి ఆ తిమ్మిర్లు పోయేలాగా లోకల్ మసాజెస్, స్టీము ఇవన్నీ పంచకర్మలు చేయడం వల్ల ఆటోమేటిక్గా సెల్స్లో యాక్టివేషన్ వచ్చి ఆటోమేటిక్గా మంటలు తగ్గుతాయి, ఆటోమేటిక్గా మనకు బాడీ అంతా క్లియర్ అయ్యి మంచి ఆరోగ్యం వస్తుంది. సో ఈ డయాబెటిక్ న్యూరోపతి అనేది ఆయుర్వేదిక్లో మంచిగా ట్రీట్ చేయొచ్చు. సో ఒకసారి మీ బయో చెప్పండి. నమస్తే, మై నేమ్ ఇస్ డాక్టర్ జి సత్యప్రశాంత్, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ మాధవబాగ్ అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్, విజయవాడ. సో నేను బిఏఎంఎస్ బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ సర్జరీ కేరళలో చేశానండి. దెన్ ఎంఎస్ మాస్టర్స్ ఇన్ ఆయుర్వేద ఇన్ విజయవాడ. ఫర్దర్ అప్గ్రేడేషన్ ఐ డిడ్ ఎంబీఏ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ గుంటూరు నాగార్జున యూనివర్సిటీ. దెన్ ఐ స్టార్టెడ్ మై క్లినిక్ ఇన్ విజయవాడ విత్ 5-bedded హాస్పిటల్. ఇట్స్ కాల్డ్ మాధవబాగ్ అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్. సో దీంట్లో ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ని ఎలా రివర్స్ చేయాలనేది అన్ని పద్ధతులు దీంట్లో ఉంటాయి. మా దగ్గర ఈసీజీ టెస్ట్ ఉంటుంది, ఇక్కడే థ్రెడ్మిల్ ఉంటుంది, ల్యాబొరేటరీ టెస్ట్ ఉంటుంది, అన్ని అనాలిసిస్ ఈజీగా మోడర్నైజ్ సోఫిస్టిక్ వరల్డ్లో మన ఇంటిగ్రేటెడ్ థెరపీస్ ద్వారా ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ని రివర్స్ చేసే పద్ధతులు ఈ మాధవబాగ్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద హాస్పిటల్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా డౌట్స్ ని క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thank you for giving an opportunity and reaching to all. Thank you. It's a pleasure, sir. Thank you.